హాయ్ అండి, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంట్లో అమ్మ జొన్న రొట్టె చేసిందనమాట. రిక్వెస్ట్ చేశాను నాకు వీడియో ఇవ్వు అని చెప్పి. ఫస్ట్ అయితే వద్దన్నారు, మళ్ళీ బ్రతిమలాడితే సరే అని చెప్పింది. సో ఇది క్వాంటిటీ ప్రకారంగా వెళ్తే 1 కప్పు పిండికి 1 కప్పు వేడి నీళ్ళు అన్నమాట. అలా చేస్తారు. కొంతమంది స్ట్రైట్గా స్టవ్ మీదనే నీళ్లు పెట్టేసుకొని నీళ్లు వేడయ్యాక డైరెక్ట్ పిండిని ఉప్మాలాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలాగే సోక్ చేసేసి పెట్టేసి తర్వాత చపాతీ కర్రతో జొన్న రొట్టె చేస్తారనమాట. ఆ టైప్ ఆఫ్ జొన్న రొట్టె కొంచెం టేస్ట్ అంత అనిపించదు అనమాట. మా అమ్మ చేసే స్టైల్ అయితే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. రొట్టె కొంచెం తినాలా, బాగా కాలుతుంది. ఇంకోటి కూడా బాగా అటుపక్క ఇటుపక్క బాగా కాల్చుతారు కాబట్టి బాగా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఇదిగోండి అలా. మా అమ్మకైతే ఇది అలవాటు, ఇట్లా బండ మీద చేయడం కానీ, ఇంకా ఏమంటారు చపాతీలు రుద్దుకున్నట్టు రాదు ఆవిడకు. సో ఇలా బండ మీద అయితే చేసేస్తుంది. మా అమ్మ వాళ్ళ అమ్మ అయితే కాటన్ క్లాత్ వేసేసి రొట్టెని తట్టేసేసేదంట, ఈజీగా ఉంటుందని. మా అమ్మకైతే ఈ అలవాటు ఉందన్నమాట. బాగా చేస్తారు అమ్మ, బాగా పతలాగా కొడుతుంది అనమాట. రొట్టెని కూడా బాగా కాలుస్తుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. రొట్టె మెత్తగా చేయగలుగుతుంది, అలాగే గట్టికి కూడా అంటే కాల్చడం బట్టి ఉంటుంది అనమాట. కాల్చి గట్టికి కావాలన్నప్పుడు గట్టిగా చేస్తుంది. మా తమ్ముడికి ఏంటంటే రొట్టె మెత్తగా ఉంటే తిన్నాడు, కొంచెం క్రిస్పీగా ఉంటే తింటాడు. మా చెల్లికి కొంచెం మెత్తగా ఉండాలి, నేను గట్టిగా మెత్తగా తింటా అనమాట. మా నాన్నకైతే కంపల్సరీ ఇది డైట్ ఫుడ్ అనమాట అండి, కంపల్సరీ తింటారు. పొద్దున్న ఒక 2, రాత్రి ఒక 2 తింటారు. మధ్యాహ్నం ఒక్కటే నాన్న భోజనం చేస్తారు. నైట్ కూడా ఒక్కోసారి రొట్టె తింటాడు, లేదు అంటేనా ఏదైనా ఫ్రూట్స్ తినేసి పడుకుంటాడు అనమాట. కంప్లీట్లీ డైట్లో ఉంటారనమాట మా నాన్న. సో పక్కా ఇంట్లో అయితే రొట్టె అనేది రెగ్యులర్ అనమాట. మా ఇంట్లో పిల్లలకు మాత్రమే చపాతీలు, పూరీలు, పెద్దలు మాత్రం రొట్టెనే, జొన్న రొట్టెనే అండి. ఇక్కడ వాళ్ళందరూ మోస్ట్లీ అందరూ రొట్టె ఎక్కువ తింటారండి. ఎవరింట్లో అయినా సాయంత్రం 7 అయితేనే టపా 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 శబ్దాలు వినబడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రొట్టెని ఇలా కొడతారు కదా, తట్టేటప్పుడు శబ్దాలు వస్తాయి. అది అలా పతలాగా, చాలా పతలాగా కొడతారండి మా అమ్మ. అండ్ ఏమంటారు కాల్చడం కూడా బాగా కాలుస్తారు. రొట్టె పెద్దగా వస్తుంది, పెద్ద రొట్టె చేస్తారనమాట. ఒక్కటి తింటే స్టమక్ ఫుల్ అయిపోతుందండి. డైట్ చేసే వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకు రొట్టె తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక్క రొట్టె తింటే స్టమక్ చాలా ఫిల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ క్రేవింగ్స్ ఉండవు, ఫిల్ అయిపోతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోతుంది ఒక రొట్టె అయితే. అంత పెద్ద రొట్టె అది చూడండి, పెన్నం అంతా ఉంది. మామూలుగా మనం చపాతీ చేసేటప్పుడు నూనె వేస్తాం కదా, ఇక్కడ రొట్టెకి ఏంటంటే అమ్మ అయితే ఆవిడ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నీళ్ళకు పైన నీళ్ళతో తుడిచేసింది. కానీ మామూలుగా మనమైతే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని నీళ్ళల్లో అద్దేసుకొని ఆ పైన తుడుచుకుంటే బాగుంటుంది అనమాట. నూనె బదులు నూనె వాడమన్నమాట మనం జొన్న రొట్టెకి. అదే ఇక్కడ, అందుకే అది మంచి డైట్ ఫుడ్. ఇంకా ఏమంటారు బాగా కాలుస్తారు, చేయి పెట్టి కాలుస్తారు. మన వల్ల కాదండి, వాళ్ళకు కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది కదా ఇన్నాళ్ళు చేసి. సో అలా బాగా చేతితో ఎక్కడెక్కడ కాలలేదో చూసి మరీ కాల్చేస్తూ ఉంటుంది. మనకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. నాకైతే నేను చేస్తాను కానీ ఈ స్టైల్ రాదు నాకు. ఇట్లా వేడి నీళ్ళతోనే పిసికేసుకొని నేను డైరెక్ట్గా చపాతీ కర్ర తీసుకొని చేసేస్తాను అనమాట. ఇట్లా చేస్తే ఒక 3 రొట్టెలు చేస్తే 2 రొట్టెలు విరిగిపోతాయి ఖచ్చితంగా పెన్న మీద వేసేటప్పుడు. కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అడిగారు కొత్త రెసిపీస్. ఫర్ షూర్ నేను అవి షేర్ చేస్తాను. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.